హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే చికెన్ కర్రీ విత్ పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేస్తున్నాం అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫేవరెట్. మా అమ్మ కొబ్బరి పాలతో రైస్ చేసేది. నేను తిరువాత అన్నం అనుకునేదాన్ని, నాకు తెలిసిన తిరువాత రైస్ అనుకున్నాను. బట్ మా మమ్మీ అది కొబ్బరి పాలతో చేస్తుందంట. పచ్చి కొబ్బరి పాలతో రైస్ చేసి పెట్టేదన్నమాట. సో అది పెళ్ళైన తర్వాత నేను చూసి నేర్చుకున్నాను అనమాట. మా మమ్మీ ఎలా చేయాలి ఏంటి అనేసి చేసి అడిగితే మా మమ్మీ ఇలా చెప్పిన ప్రాసెస్ ఒకసారి చేశాను అనమాట. చందుకు చూపించాను, ఫిదా అయ్యాడు. అది మీరు కూడా ఫిదా అవ్వాలంటే ఈరోజు నేను చేస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి రైస్. ఇప్పుడు ఆ రైస్తో పాటు నా స్పెషల్లో నేను ఎలా చేస్తాను చికెన్ కర్రీ అనేది చూపిస్తాను. ఆ రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే రైస్ ఫస్ట్ మా అవ్వ పాప హెల్ప్ చేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి నాకు అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి మా అవ్వతో దంచిపించుకుంటున్నా అనమాట. దంచుతుంది మా అవ్వ అల్లం వెల్లుల్లి. ఫస్ట్ అయితే మెయిన్ మనకు కావాల్సింది ఈ రైస్లోకి కొబ్బరి అనమాట. అది కూడా ఫ్రెష్ కొబ్బరి. మళ్ళీ డ్రై కొబ్బరి అలాంటివి తీసుకొని చేయకండి, అస్సలు టేస్ట్ బాగుండదు. ఈ కొబ్బరికి ఈ రైస్లో కావాల్సింది మెయిన్ ఈ కొబ్బరి మంచిగా ఉండాలి. మంచిగా ఉన్న తర్వాత దాన్ని క్లీన్గా టెంక కొట్టేసి నీట్గా తీసేసి అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చిన్నగా, లేకుంటే బ్లెండ్ పోతుంది మిక్స్ చేసేటప్పుడు. కొబ్బరిలో కూడా మంచి కొబ్బరి ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ కొబ్బరి పాలు రైస్ అంతా వండిన తర్వాత స్మెల్ వస్తుంది అన్నమాట. ఆ స్మెల్ కూడా రాకూడదు అంటే మంచి కొబ్బరి తీసుకోవాలి, చాలా మంచిది. అంత ఫ్రెష్గా తీసుకుంటే అంత మంచిగా రైస్ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ పీసెస్ చేసేసుకున్నాం. సో బ్లెండ్ చేయాలి, కొన్ని వాటర్ వేసేసి బ్లెండ్ చేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ కాదు, కొంచెం ఫస్ట్ అయితే ఇది మెదగడానికి కొంచెం వాటర్ చాలు. కొంచెం వాటర్ వేయాలి. మెత్తగా కొబ్బరి ఇలా చూడు, ఇలా కనిపిస్తుందా చూడదు. పాలు ఇలా అయ్యే వరకు వేయాలన్నమాట. బాగా మెత్తగా బ్లెండ్ చేయాలి. ఇట్లా చేస్తేనే మనం వడగొట్టినప్పుడు ఈజీగా పాలు వచ్చేస్తుంది. కొబ్బరి పాలు అయిపోయిందనమాట. దీన్ని వడగట్టాలి మనం. దాని క్లాత్ యూస్ చేస్తారు దీనికి వడగట్టడానికి. అదేదో క్లాత్ ఉంటుంది, దాంతో కూడా యూస్ చేస్తారు బాగా. బట్ మన దగ్గర అది లేదు కాబట్టి సో దీంతో ఇంత థిక్గా మిల్క్ వస్తుంది కదా, దీంట్లోకి వాటర్ కూడా యాడ్ చేయాలి మనం. 2 గ్లాసెస్ మిల్క్కి 2 గ్లాసెస్ వాటర్ పోయాలి. కొంచెం లేట్ అనమాట, మీరు ఓపిక్గా చేసుకుంటే మంచిగా టేస్టీగా వస్తుంది. దీంట్లో ఉన్న పాలను తీసేసుకున్నాం కాబట్టి పడేయచ్చు దీన్ని. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే స్వీట్ చేసుకోవచ్చు దాంతో. సో పాలు రెడీ అయిపోయినాయి. ఈ పాలు మనం 2 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో కొబ్బరి పాలను పక్కన పెట్టేద్దాం. నేను యూస్ చేసి బాస్మతి రైస్ దావత్, టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. సో 2 గ్లాసెస్ రైస్ అంటే మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి సో 2 గ్లాసెస్ పెడుతున్నా. అది కూడా సో 2 గ్లాసెస్ రైస్. సో ఇది బాస్మతి రైస్ కదా, నార్మల్ రైస్ అయితే బాగా ఇట్లా బాగా గట్టిగా ఫోర్స్ కట్ చేస్తాం, అలా చేయకూడదు. బాస్మతి రైస్ని స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేకుంటే బ్రేక్ అయిపోతే ఆ రైస్ మనం తినలేమన్నమాట. ఇలా నీట్గా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్తో మనం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం కొబ్బరి పాలు వేయాలి. టూ గ్లాస్ కాబట్టి 2 గ్లాస్. టూ గ్లాసెస్ పోసేసుకున్నాం కదా, మనకు 4 గ్లాస్ వాటర్ కావాలి కాబట్టి
ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని సోక్ చేయాలి. అది లాస్ట్లో 1 గ్లాస్ మనము వేసుకుంటే సరిపోతుంది. రైస్ చేసేటప్పుడు 3 గ్లాసెస్ అయితే పోసాను. ఇది మంచిగా సోక్ అవ్వాలన్నమాట. ఈ పాల్లో సోక్ అయినప్పుడే, ఎంత సోక్ అయితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. మనకి టేస్ట్ కావాలంటే మనం వెయిట్ చేయాలి. ఆ లోపల మనం చికెన్ కర్రీ రెడీ చేసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసి పక్కన పెట్టాను. 15 మినిట్స్ అయినా చేయొచ్చు, బట్ నేను 1/2 అవర్ పెడుతున్నాను అనమాట. టేస్ట్ మంచిగా రావాలి కాబట్టి నేను ఒక 1/2 అవర్ వెయిట్ చేయాలి. ఫస్ట్ టైం జింజర్ గార్లిక్ తీసుకున్నామా. 1 kg చికెన్కి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇలాచి, తర్వాత లవంగాలు, స్టార్ ఉంటుంది కదా అందులో ఒక రెక్క తుంచేసాను అనమాట, దాల్చిన చెక్క, ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఇవన్నీ బ్లెండ్ చేసేస్తాను అనమాట. అంటే ఇవి సపరేట్గా వేయచ్చు, బట్ నాకు ఎందుకు అలా నచ్చదు అనమాట. సో ఇది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి దాన్ని కూడా నేను బ్లెండ్ చేసేస్తాను. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత అల్లం వెల్లుల్లి వేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇది రోకల్లో దంచితేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి, కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మిక్సీ పెడుతున్నా. సో ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం తర్వాత పెడదాం చికెన్కి. సో తర్వాతకి 1 kg చికెన్ కాబట్టి పెద్ద ప్యాన్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడాలి. ఆయిల్ ఎక్కువ పడితేనే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. సో 2 ఆనియన్స్ కట్ చేసాం కాబట్టి ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపాలి మనం. అలాగే ఒక 3 చిన్న టమోటాస్ అన్నమాట ఈ చికెన్లోకి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం గైస్. ఆ లోపల మనం టమోటాస్ మిక్స్ చేసుకున్నాము. బాగా మెత్తగా రావాలి. సో ఇలా మెత్తగా చేసేసిన తర్వాత దీన్ని పీసెస్గా కూడా, టమోటాస్ పీసెస్గా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ నాకు టేస్ట్ నాకు నచ్చదు. అలా కూడా వేసుకోవచ్చు. నాకు ఎందుకు ఇలా టమోటా ప్యూర్గా చేసుకోవడమే ఇష్టము. ఇలా చేసుకోవడం వల్ల ముక్కకి బాగా పడుతుంది అనమాట. ఇలా బ్లెండ్ చేయడం వల్ల 3 టమోటాస్కి బ్లెండ్ చేశాం కదా. సో దీంట్లోకి అని చెప్పేసి ఇందుతో పాటు ఇంకొక టమాటో లార్జ్ది అనమాట. జస్ట్ చిన్నగా పీసెస్ ఇప్పుడు వేయకూడదు, లాస్ట్లో వేస్తే ఇంకొంచెం బాగా చికెన్ వస్తుంది, బాగా టేస్ట్కి బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఇది ఒకటి పక్కన పెట్టేసి అనమాట. లాస్ట్లో చికెన్ అంతా అయ్యాక ఇది ఒక వేస్తాను అనమాట. ఇది నా స్టైల్లో చికెన్ కర్రీ అనమాట. రొటీన్గా ఇట్లా టమోటాస్ అన్ని చిన్న కట్ చేసి ఇవన్నీ ఇలా చేస్తారు కానీ అదేమో నాకు నచ్చదు. సో సగం దీన్ని టమాటో ప్యూర్ చేసేసి దీన్ని ఇలా సగం టమాటో పీసెస్ చిన్న చేసేసి ముక్కలు వేయడం నాకు ఇదొక నా స్టైల్. ఇది నా స్టైల్ ఆఫ్ కర్రీ అనమాట. దీనికి మళ్ళీ మసాలా అవసరం కూడా లేదు, ఓన్లీ కారం పొడి, ధనియాల పొడి చాలు. ఇద్దరం లైక్ చేయమన్నమాట. సో మసాలా లేకోకుండా ఓన్లీ కారం పొడి, ధనియాల పొడితోనే నేను దీన్ని చేస్తాను అనమాట. అది ఎలా చేస్తానో చూడండి. బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, సో వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాక ఈ స్మెల్ అంతా వెళ్ళిపోయాలి. ఈ స్మెల్ వెళ్ళిపోయాక ఈ టమాటా ప్యూరీ వేసేయాలన్నమాట. పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయాక ఈ టమాటా వేసుకోవాలి. సో అయిపోయింది, టమాటా వేసుకున్నాం. టమాటా వేసాం కదా, కొంచెం ఆయిల్ పైకి వేస్తే టమాటా బాగా ఉడికినట్టు. ఇది కొంచెం ఆయిల్, టమాటా నుంచి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కేజీ చికెన్ మనం కడిగేసి పెట్టుకున్నది ఇందులోకి వేసేయాలన్నమాట. ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, వేసేసుకొని మంచిగా కలపాలి. ఈ టమాటా అంతా దీన్ని పట్టుకునేలా ఇలా మంచిగా కలిసి వేసి బాగా నీట్గా చికెన్ అంతా దాంట్లో పట్టేలా తిప్పుకోవాలి. పట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేయాలి. ఇందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అవుతుంది, ఉడుకుతుంది. దాని తర్వాత కారము, ధనియాల పొడి వేసుకోవాలి.
ఇది ఒక 15 మినిట్స్ చికెన్లో నుంచి ఆ వాటర్ రావడానికి. ఈ చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోనే ఉడుకుతుంది అనమాట ఫస్ట్. తర్వాత మళ్ళీ వాటర్ పోసుకోవాలి, దాని తర్వాత కారం ధనియాల పొడి వేసుకోవాలి అంతే. దీంట్లోనే మంచిగా దీంట్లో అవసరం లేదు, ఆ రైస్ వేర్ అనమాట. ఇది ఓన్లీ చికెన్ కర్రీ అనమాట. ఇప్పుడు ఆ చికెన్ ఇది ఉడికే లోపల మనం ఆ రైస్ పెట్టేసుకున్నాం. తర్వాత కలిస్తున్నాం, లేకుండా మాడిపోతుంది. ఈ కొబ్బరి పళ్ళకి పచ్చిమిరపకాయ తరిగేసుకోవాలి. స్లైస్ పొడుగుగా కట్ చేసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయ మనకు కొంచెం స్పైసీ కావాలనుకో ఒక 5-6, తక్కువ కావాలనుకో ఒక 3 అలా. మనం నెయ్యి కూడా వేస్తాం కాబట్టి కొంచెం నేను ఒక 7-8 వేస్తున్నాను. ఇందులోకి నెయ్యి వేయాలి, నెయ్యి కూడా వేయాలి, బాగుంటుంది. కొంచెం నెయ్యి, కొంచెం నూనె ఇలా వేసేసా. చికెన్ ఉడికే లోపల కొబ్బరిపాలు రైస్కి ప్రిపేర్ చేసేద్దాం మనము. నెయ్యి ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్, ఇందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇలాచి, స్టార్, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఈ రైస్లోకి, కొబ్బరిపాలు రైస్లోకి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి, ఒక ముద్ద. దీంట్లోకి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ అల్లం, తెల్లవాయి అంటే గార్లిక్. మా సైడ్ అల్లం ఏమంటారు, మీ సైడ్ గార్లిక్. ఆ చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత మిర్చి, కట్ చేసుకున్న మిర్చి వేసేయాలి. మంచిగా రా స్మెల్ అంతా వెళ్ళిపోవాలి. దీనికి షాజీరా కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇలా షాజీరా కూడా వేయాలి. పచ్చివాసన అంతా పోయాక మనం సోప్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలు రైస్ ఉంది కదా, ఆ రైస్ దీంట్లోకి మిక్స్ చేయాలన్నమాట. తర్వాత పెట్టేసాను కదా, సో తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ ఆల్రెడీ మనం దీనికి వాటర్ క్వాంటిటీ అన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ దీంట్లోకి వేసేసేయాలి. ఇందాక 3 గ్లాసులు పోసుకున్నాం కదా, ఇది 4th అనమాట, 4th గ్లాస్. ఇది 4th గ్లాస్ దేంట్లోకి పోసేసుకొని కొంచెం ఉప్పు, నిదానంగా అనుకోవాలి. రైస్ని బ్రేక్ అయిపోతుంది కదా, సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మన దగ్గర పుదీనా లేదు కాబట్టి కొంచెమే ఉంది, పుదీనా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర అయిందో లేదో ఒకసారి చూడాలి. అది కూడా స్లోగానే తిప్పుకోవాలన్నమాట, రైస్ బ్రేక్ అయిపోతుంది. సో ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట. ఇదే ఇంకా రైస్ కుక్ అయిపోతుంది. దీని లాస్ట్ వరకు మనం తిప్పే అవసరం లేదు. ఇది కొంచెం ఉడిగాక మళ్ళీ షిఫ్ట్ చేస్తా, రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. అందులో అయితే ఇంకా మనము అయిందా లేదా అని చూసుకొని, అయిందా లేదా అని చూసుకునే అవసరం లేదు, పొంగు పట్టడం కానీ అట్లా.
సో కొంచెం ఉడికాక మళ్ళీ రైస్ కుక్కర్కి షిఫ్ట్ చేస్తా. సారీ గైస్, ఇది మా రికార్డ్ చేసిన వీడియో ఫొటోస్ అనమాట, మిస్ అయింది. సో నెక్స్ట్ టైం అలా అవ్వకుండా చూసుకుంటాము. అండ్ ఇప్పుడు రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ అయిపోయింది కదా, అంతే ఇంకా ప్రాసెస్ అంది. ఉడికిపోతే ఇంకా మనం దింపుకోవడమే. ఇప్పుడు చికెన్కి వచ్చేసి కారం, ధనియాల పొడి, కొంచెం స్పైసీ కావాలి కాబట్టి చికెన్లోకి 2 స్పూన్స్ వేసుకోవాలి 1 kg చికెన్కి. అండ్ సేమ్ ధనియాల పొడి కూడా అంతే, 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 minutes స్టీమ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఒక 10 minutes అంతే చాలేనా. ఈ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది అనమాట. కొబ్బరి రైస్ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు.